హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నో బేకింగ్ కూల్ ఐటమ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఫుల్ వీడియో చూసేయండి. సో బ్రెడ్కి సైడ్ బార్డర్స్ అన్నీ కూడా కట్ చేసేసాను. సో అలా 3 పీసెస్ నేను రెడీ చేసుకున్నాను. ఓన్లీ 3 బ్రెడ్స్ మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. సో 2 స్పూన్స్ షుగర్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా మెల్ట్ చేయాలి కరిగేదాకా. సో మనం ఒకవేళ కావాలంటే షుగర్ సిరప్ కూడా తీసుకోవచ్చు, బట్ అది కూడా కూల్ అయ్యాకే యూజ్ చేయాలి, ఎందుకంటే బ్రెడ్ మొత్తం స్పాష్ అయిపోతుంది. సో చాక్లెట్ సిరప్ కూడా తీసుకోవచ్చు, లేదా కోకో పౌడర్తో మనం చాక్లెట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో వేస్తాను. సో ఇదైతే షుగర్ సిరప్. సో ఇది వచ్చేసి మనము చాక్లెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో. దానిపైన బ్రెడ్ పెట్టుకోవాలి. మళ్ళీ లైట్గా చాక్లెట్ సిరప్ పోసుకోవాలి, కొంచెం కొంచెం పోసుకోవాలి, మెల్ట్ కాకుండా చూసుకోవాలి బాగా కూడా, ఎందుకంటే స్మాష్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా ఒక్కొక్క లేయర్ నేను షుగర్ సిరప్ తర్వాత చాక్లెట్ సిరప్తో మొత్తం స్ప్రెడ్ చేశాను. షుగర్ సిరప్ కొంచెం కొంచెం పోసుకున్నాను, ఎందుకంటే మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి. సో చాలా సన్నగా ఉంటుంది కాబట్టి. సో నేను 3 లేయర్స్ ఇలా సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. దీన్ని ఎలా కావాలంటే అలా గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే కోకో పౌడర్తో గార్నిష్ చేశాను. సో లైట్గా అలా మనం జాలితో వేస్తే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనం, లైట్గా అలా డిజైన్స్ లాగా. సో దానిపైన మనం బాదామ్స్ కానీ ఇంకేదైనా గార్నిష్ కోసం డెకరేషన్స్కి పెట్టుకోవచ్చు, స్ప్రింకల్స్ కానీ. సో నేనైతే జెమ్స్ మాత్రమే పెట్టాను. సో జెమ్స్ అలా చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేశాను. సో ఇదైతే మనం రెడీ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టేదాకా కూడా ఆగలేదు, జస్ట్ అది చూడగానే నోరు ఊరిపోయింది. సో మెల్ట్ అయిపోతుంది దాన్ని చూడగానే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ టేస్ట్గా వస్తుంది, ఎందుకంటే కూల్ కేక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. బట్ మేమైతే ఆగకుండా ఫాస్ట్గా తినేసాము. ఈవెన్ ఇంట్లో అందరికీ బాగా అంటే బాగా నచ్చింది. ఈవెన్ నాకు కూడా చాలా టేస్టీగా అనిపించింది. ఇంత తక్కువ టైంలో ఇంత టేస్టీ కేక్ అయితే నేను ఎప్పుడూ తినలేదు, అది కూడా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో గాయస్, కూల్ కేక్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే మనం చాక్లెట్ మూజ్ విత్ ఐస్ క్రీమ్ చేసాను చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా జస్ట్ మనకు 2-3 ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. సో నేను అన్నీ కూడా మెన్షన్ చేశాను. 1/2 కప్ పాలు, కోకో పౌడర్ 1 స్పూన్, సబ్జా 1 స్పూన్, హనీ 1 స్పూన్. సో అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక చిన్న వాటిలో కానీ ఏదైనా గిన్నెలో కానీ, నేనైతే ఒక చిన్న బౌల్ లాగా తీసుకున్నాను మట్టిది. సో దాని మందం జస్ట్ నేను 1/2 మిల్క్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ అన్నీ కూడా. సో 1/2 మిల్క్, 1 స్పూన్ కోకో పౌడర్, 1 స్పూన్ సబ్జా, 1 స్పూన్ హనీ, మొత్తం బాగా కలిపేసుకోవాలి. సో గైస్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇలాగే రోజు టేస్టీ ఫుడ్స్ తీసుకొస్తూనే ఉంటాను ఇన్స్టెంట్గా. సో చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి. సో ఇందులో ఏది బాగా నచ్చిందో నాకు చెప్పేయండి. సో అన్నీ కలుపుకొని పెట్టాక మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి విత్ లిడ్తో. సో నేను పైన గార్నిష్ చేశాను అలా కోకో పౌడర్తో. సో ఇలా కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంది. బట్ నేను విత్ ఐస్ క్రీమ్తో కూడా ట్రై చేశాను, చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది విత్ ఐస్ క్రీమ్. అచ్చం మన ఫాలూదా స్టైల్లో ఐస్ క్రీమ్ తిన్నట్టు చాలా టేస్టీగా వచ్చిందండి. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.